వెల్కమ్ బ్యాక్. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వర్తించేలా జీవో నెంబర్ 3ని నిన్న ఇచ్చినటువంటి క్రమంలో ఉత్తర్వులు ఇచ్చినటువంటి క్రమంలో 42% రిజర్వేషన్తో వెళ్లేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇవాళ రేపో స్కెడ్యూల్ కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి క్రమంలో మరి జీవోకు సంబంధించి గతంలో జీవో ఇస్తే మళ్ళీ కోర్టు పరిధిలో చెల్లనటువంటి క్రమంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ అయితే ఉంది. 42% రిజర్వేషన్ వర్తిస్తుందా వర్తించదా, రేపు కోర్టు మెట్లెక్కితే ఏంటి పరిస్థితి అన్నటువంటి చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో గెస్టులు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం, వాళ్ళ పార్టీ లైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తీసుకుందాము. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ ఎండల లక్ష్మీనారాయణ గారు, వీరు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. లక్ష్మీనారాయణ సార్. నమస్తే అండి. నమస్తే అండి. దత్తాత్రేయ గారు, జీవో నెంబర్ 3 అయితే రిలీజ్ చేశారు. 42% రిజర్వేషన్ వర్తించే విధంగా ఈవెన్ గతంలో పార్టీలు కూడా చెప్పినట్టున్నాయి, మేము ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీల తరఫు మేము కూడా దీన్ని ఆహ్వానిస్తున్నాం, కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి. సో రేపో ఎల్లుండో స్కెడ్యూల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 42% రిజర్వేషన్ అంటే అమలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా, తక్కువ టైం కూడా ఉంది. నమస్తే అండి. ఇదొక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటా ఉన్నామంటే బీసీలను మాత్రం 100 రోజుల్లో ఖచ్చితంగా మీకు జీవో తీసుకొచ్చి బిల్లు పెట్టి పాస్ చేసి పార్లమెంట్ అసెంబ్లీలో మీకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ను కాటికి పంపినట్టుగా ఉంది. ఎందుకంటా ఉన్నామంటే నిండు తెలంగాణ సభలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు, తర్వాత ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి ముఖ్యంగా వాయసుడుగా ఉన్నటువంటి బీసీ నేతలందరూ కూడా చెప్తూనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మోసం చేయడం అనేటువంటిది వెన్నతో పెట్టిన విద్య. ఇవాళ బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చింది. 42% రిజర్వేషన్లకు ఆశపడి బీసీలు కాంగ్రెస్ కు ఓటేస్తే ఉత్త చేతులతో, అంటే చేతి గుర్తుకు ఓటేస్తే ఉత్త చేతులే మిగిలినాయి అన్న పరిస్థితికి బీసీలకు ఇవాళ ఉత్త చేతులే మిగిలినాయి. ఎందుకంటా ఉన్నామంటే జీవో నంబర్ 3 అనేటువంటిది ఒక రోజు కోర్టు వెళ్ళడానికి అవకాశం ఉన్న ఏ వ్యక్తి వెళ్ళినా కూడా అది కొట్టుడు పోతుంది అనేటువంటిది ఎందుకు స్పష్టంగా చెప్తా ఉన్నామంటే గతంలో ఇదే అంశం పైన కేసీఆర్ గారు చాలా స్పష్టంగా బీసీలకు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే వాస్తవ రిజర్వేషన్లు అయితే అమలు చేయాలి, పాపం ఉన్న రిజర్వేషన్ కూడా కోల్పోకూడదు అని చెప్పేసి మేము హైకోర్టులో కేసేసి గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టులో కూడా ఇదే విషయం 50% స్లాబ్ విషయం గురించి మాట్లాడితే మళ్ళీ అట్లీస్ట్ జీవో నంబర్ 396 విడుదల చేసి మేము రిజర్వేషన్లు 33% ఖరారు చేసి ఎన్నికలకు పోతా ఉంటే గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కేసేసి ఒక్క దంపుతోని ఆ రిజర్వేషన్లు అనేటువంటి అంశాన్ని కొట్టిపడేసాడు. జడ్చర్లకు చెందిన గోపాల్ రెడ్డి కొట్టేయించాడు. రెండోది, పేపర్లలో వచ్చిన క్యాబినెట్ లో జరిగిన నిర్ణయాలు బయటకు రాకముందే రేవంత్ రెడ్డి గారి సన్నిహితుడు ప్లస్ రెడ్డి జాగృతి అధ్యక్షుడు అయినటువంటి బుట్టం గారి మాధవ్ రెడ్డి గారు ఇమీడియట్ గా కేసు చేస్తే కోర్టు ఏం చెప్పింది, పత్రికా ప్రకటనలు చూసి కోర్టు వేస్తారా, కోర్టు సమయాన్ని వృధా చేస్తారా అని చెప్పేసి వాళ్ళని మందలించిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నది ఎవరు పాలిస్తున్నారు, ఏ సామాజిక వర్గం పాలిస్తుంది, ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగుతుండో మనం చూస్తా ఉన్నాం. కేవలం బీసీలకు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎంపీపీలు మాత్రం దత్తాత్రేయ గారు, ఏ సామాజిక వర్గంకి సంబంధించిన వాళ్ళు కొనసాగుతున్నా కూడా ముఖ్యంగా అన్నింటినీ సమానంగానే చూస్తున్నాం, బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేత కాకపోయినా కూడా అంత చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నాం అంటోంది కదా కాంగ్రెస్. నిజంగానే వాళ్ళ చిత్తశుద్ధి ఇదే ఉంటే 22 నెలలుగా కొండంత రాగం తీసి జీవోకే పరిమితమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి కదా. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల మీద కాంగ్రెస్ పార్టీకి కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి కానీ ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది కదా. బీసీల అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక జీవోలతో తతంగం గడపడం, లేకపోతే జీవోలతో కాలయాపన చేయడం తప్ప బీసీలకు నిజమైనటువంటి రిజర్వేషన్లు అందించే క్రమంలో వాళ్ళ చిత్తశుద్ధి లోపభూయిష్టంగా ఉంది అనేటువంటిది స్పష్టమైపోయింది కదండి. ఎందుకంటా ఉన్నామంటే ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ అపాయింట్మెంట్ తీసుకోదు రాష్ట్రపతిది. 8 మంది ఎంపీలను గెలిపించినా, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించినా ఆ పార్టీ బీసీలకు ఏం చేయదు, అది అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉండే పార్టీ అన్నది స్పష్టమైపోయింది. రెండోది, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలో బీసీల కోసం వేసిన సబ్ కమిటీకి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉపాధ్యక్షులుగా ఉంటారు. ప్లస్ ఏ పదవి లేనటువంటి జానారెడ్డి గారు ఆ డెడికేషన్ కమిషన్ యొక్క లెక్కలని బయటకు బహిర్గతం చేపిస్తారు. నేను అనేది ఏంటంటే బీసీల అంశానికి సంబంధించి ఏ ఒక్క బీసీని కూడా బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉంచడం కానీ, వారి నిర్ణయాలు వాళ్ళే తీసుకునే విధమైనటువంటి స్వేచ్ఛనివ్వడంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ వర్గాల చేతుల్లోనే పెట్టుకుని ఈ నిర్ణయాలను తీసుకున్నారనేటువంటిది స్పష్టమైంది. రెండోది, మేమేమంటా ఉన్నాం, రెడ్డి వర్గానికో లేకపోతే ఆధిపత్య కులాలకు మేము వ్యతిరేకంగా మాట్లాడటం. ఇక్కడ ఏంటంటే మా వాట మాకు కావాలపై దశాబ్దాలుగా 75 దశాబ్దాలుగా మా కోసం నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి
ఏదో ఒక రకమైనటువంటి అలజడులను సృష్టించి మాకు వచ్చేటువంటి రాజకీయ విద్య ఉద్యోగ రిజర్వేషన్లకు మోకాళ్ళు అడ్డు పెడతా ఉన్నారు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా జోష్నా మేడం. ఇప్పుడు గతంలో కేసీఆర్ తీసుకొస్తున్న రిజర్వేషన్లకు గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అడ్డం పడ్డడు. అన్ని నివేదికలు అన్ని పేపర్లో స్పష్టంగా కనబడ్డది. ఇవాళ పేపర్ స్టేట్మెంట్లను చూసి మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి కేసు వేసిండు. అది హైకోర్టు ఏం చెప్పిందో మనం చూసాము. రేపొద్దున ఈ జీవో పైన, జీవో నంబర్ 3 పైన కోర్టుకెళ్లారు అనేటువంటి గ్యారంటీ ఏముంది? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉరగదీసింది ఏముంది బీసీల కోసం? మీరు చెప్పండి. ఇవాళ ఇంత పెద్ద 22 నెలలుగా కాలయాపన చేస్తూ బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం, బీసీలని అడ్జస్తున్నాం అన్నారు కదా. ఇప్పటి వరకు ఎంబీసీలకు ఒక మంత్రిత్వ శాఖ దత్తాత్రేయ గారు ఇప్పటికిప్పుడు చట్ట రూపం దాల్చడం కానివ్వండి, కేంద్రం నుంచి అనుమతి వచ్చేటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయా? ఒకటి, వాళ్ళు కులగణన జనగణన అనేది ముందేసుకున్నటువంటి క్రమంలో ఇప్పటికిప్పుడు తెలంగాణ కోరిందని పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని ఒకటి. అలా వర్కౌట్ అవ్వకపోతే ఆల్టర్నేట్ మీకేం కనిపిస్తోంది? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ, కేవలం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న నిర్ణయం కాదు. ఒక రాష్ట్రంలో అగ్రవర్ణాలు ఇక్కడ మన గుజరాత్ రాష్ట్రంలో పటీదార్ ఉద్యమం జరుగుతుంది. పటేళ్లు అగ్రవర్ణాలు వాళ్ళు ఓపెన్ రిజర్వేషన్ లో ఉంటారు. వాళ్ళ కోసం రిజర్వేషన్లు రాత్రికి రాత్రి తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాపులు ఉద్యమం చేసి ట్రైన్లు గాలబెడితే వాళ్ళ కోసం రాత్రి నిర్ణయం తీసుకుంటారు. రాజస్థాన్ లో ఉన్న జాట్లు అగ్రవర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు, ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు పోరాటం చేస్తే రాత్రి నిర్ణయాలు తీసుకుంటారు. దాన్ని 9th షెడ్యూల్ లో పెట్టి సేఫ్ జోన్ లో పెడతారు. మరి తెలంగాణ రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీల రిజర్వేషన్ల పైన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ 15 సంవత్సరాలు పాలిస్తుంది. ఇప్పుడు అంటే ఆల్రెడీ ఒక 12 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక 3 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు అది కాలయాపన చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు దాదాపుగా చాలా సంవత్సరాలు అధికారంలో ఉంది. ఎందుకు ఈ బీసీల విషయంలో ఇట్లాంటి కఠిన నిర్ణయాలు తీసుకొని 9th షెడ్యూల్ విషయంలో చేర్చారండి? నాకు అర్థం కాదు. దత్తాత్రేయ గారు, ఈ బీసీ రిజర్వేషన్ కు సంబంధించి ఎవరి గేమ్ ప్లే లో వాళ్ళు ఉన్నట్టు అనిపిస్తోంది. అంటే వాళ్ళకు ఉండే కారణాలు వాళ్ళకు ఉన్నాయి, వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలో నెరవేర్చడంలో వీళ్ళ కారణాలు వీళ్ళు చెప్తున్నారు జీవో ఇవ్వడానికి. అంటే గతంలో అవ్వలేదు కాబట్టి అవ్వదు అన్నటువంటిది ఒకసారి మాట్లాడతారు, లేదంటే వీళ్ళ చిత్తశుద్ధి ఎక్కడుంది అని ఒకసారి అంటారు. అంటే 3 పార్టీల వర్షన్ ఎవరు సేఫ్ జోన్ లో వాళ్ళు ఉన్నారు, బట్ ప్రజలకు అర్థమవుతుంది కదా. మేమేమంటున్నాను మేడం, బీసీలను మోసం చేయడానికి చట్టబద్ధంగా సాధ్యంగానే హామీలు ఇచ్చి వాళ్ళ ఓట్లు వేయించుకొని అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీగా మేము రాలేదు. మేము కామారెడ్డి డిక్లరేషన్లు ప్రకటించి కాటికి పంపలేదు. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నా మాట నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మాట నిలబెట్టుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు నేను ప్రకటిస్తా ఉన్నా, ఇవాళ పిలుపునిస్తా ఉన్నా ఒక బీసీ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డగా మేము ఏమంటా ఉన్నామంటే, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది 42% రిజర్వేషన్లు మీకు 100 రోజుల్లో ఇస్తున్నాం, ఖచ్చితంగా అది అసెంబ్లీలో చట్టం చేసి పంపుతామన్నారు. చట్టం చేసి చేతులు దులుపుకోవడం కాదు కదండి. చట్టాన్ని కూడా చట్టబద్ధంగా చేయాలి కదా, రాజ్యాంగం ఆమోదించే విధంగా ఉండాలి కదా. మొదటిసారి 37% బిల్లు పెట్టారు. రెండోసారి డెడికేషన్ కమిషన్ వేయకుండా పెట్టే ప్రయత్నం చేస్తే మేము ఫోర్స్ చేస్తే కోర్టుకు వెళ్తే డెడికేషన్ కమిషన్ వేసి చేసిర్రు. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్లను ఎందుకు ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు? ఒక గ్రామంలో ఏ సామాజిక వర్గం జనాభా ఉందో చెప్పారు. రెండోది, పోనీ ఆ డెడికేషన్ కమిషన్ ద్వారా చేసినటువంటి బిల్లుని రాష్ట్రపతికి పంపించి ఇప్పటి వరకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోరు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కలిపారు, బీసీ సంఘాల నాయకులను తీసుకెళ్లి కలిపారు. ఏ ఒక్కరిని కలిపేయకుండా కేవలం జంతర్ మంత్ర దగ్గర మీటింగులు పెట్టి తూతూ మంత్రం కనిపిస్తే ఆ మీటింగ్ కు రాహుల్ గాంధీ గారు కూడా లక్ష్మీనారాయణ సార్, ఏంటి ఇప్పుడు జీవో నెంబర్ 3 రిలీజ్ చేశారు అంటే, ఒకవైపు ఆర్డినెన్స్ గవర్నర్ గారి దగ్గర ఉన్నది, బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర ఉంది. ఇంతవరకు వాటికి సంబంధించి అవును కాదు అన్నటువంటి ఎటువంటిది ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ రాలేదు. తిప్పి పంపడమో లేదంటే కుదరదని చెప్పడమో ఏది జరగట్లేదు. సో ఈ జీవో నెంబర్ 3తో ముందుకెళ్దామని అనుకుంటున్నారు. రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది, గవర్నర్ గారు పంపించింది, న్యాయపరంగా ఫిజిబిలిటీ ఉన్నదా అనేటువంటి అంశం మనకు తెలుసు. ఫిజిబిలిటీ లేనటువంటి దానికి క్లియరెన్స్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనేటువంటిది అది అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి చిక్కు సమస్య. ఇప్పుడు తమ పరిధిలో లేనటువంటి దానికి ఎన్నికల ముందు ఎన్నికల కోసం ప్రజలను మభ్యపెట్టి ఓట్ల కోసం 100 రోజుల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతాం అనేటువంటిది కామారెడ్డి డిక్లరేషన్ చెప్పింది. వాళ్ళు చెప్పిన దానికి చెప్పారు. ఇవాళ పరిధిలో లేనటువంటి విషయం అనేటువంటిది అందరికీ తెలుసు, సాధారణమైనటువంటి బీసీ ఉద్యమకారులకు తెలుసు, అందరికి తెలుసు. కామన్ మ్యాన్ ను మోసం చేయడం అనేటువంటిది కాంగ్రెస్ కు ఎన్నతో పెట్టిన విద్య. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీహార్లో 65% రిజర్వేషన్లకు గవర్నమెంట్ ఉత్తర్వులు ఇస్తే అది కోర్టులో 5 నిమిషాలు కూడా నిలబడలేదు. హైకోర్టులో
తిరస్కరించారు. సుప్రీంకోర్టులో స్టే కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మనం ప్రభుత్వం హడావిడి కనబడుతుంది, యంత్రాంగం హడావిడి కనబడుతుంది, ట్రైనింగ్లు ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా, రేపే షెడ్యూల్ వస్తున్నట్టుగా వచ్చేయచ్చు కూడా. ఒకవేళ ఈ అన్ని కనబడుతున్నాయి కానీ అధికార పార్టీలో స్థానిక సంస్థలకు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి, ఏ రాజకీయ పార్టీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి లేదు లోకల్ బాడీ ఎలక్షన్స్. ఎందుకంటే జగమెరిగిన సత్యం ఏంది అని అంటే ఇది నిలిచేది కాదు అనేటువంటిది. మరి నిలిచేది కాదు అనేటువంటి స్థితి ఉన్నా కూడా ఈ రకమైనటువంటి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అనేటువంటిది, ఇది తెలిసి చేస్తున్నటువంటి మోసమే అనేటువంటిది ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. మరి ఇవాళ మిత్రుడు దత్తాత్రేయ గారు చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ బీసీల అగ్రవర్ణాల పార్టీ దేశానికి ప్రధానమంత్రిని బీసీని అందించినటువంటి మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. పాపం దత్తాత్రేయ గారికి వాళ్ళ పార్టీల ప్రెసిడెంట్ కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, ముఖ్యమంత్రిని కానీ బీసీలను పెట్టదందుకు కూడా అనుకూలంగా లేదు. రేపు తెల్లారి దానికి యువజన విభాగం ఉంటే కూడా ఒకవేళ దానికి కూడా ఆ కుటుంబం నుంచే పెడతారు కానీ బీసీనో ఎస్టీనో పెట్టే పరిస్థితి ఉండదు. కానీ ఆయన మాట్లాడతారు. అది రాజకీయాల కోసం ఆ రకమైనటువంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చినాక రిజర్వేషన్ బీసీలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయాల్లో కానీ అదే రకంగా మెడికల్ సీట్లలో కూడా కానీ కేంద్రం ప్రవేశపెట్టింది అనేటువంటి విషయం, మళ్ళీ బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించింది అనేటువంటిది, బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్నది. ఆ మౌలిక సదుపాయాల కల్పనలో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, అది ఎనీ కాస్ట్ పేదరికం ఆధారంగా అడ్రస్ చేసినటువంటి పరిస్థితి. అందుకని ఈ రకం ఇవాళ ఈ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేటువంటిది జరుగుతాయి అనేటువంటి భావన కానీ, అభిప్రాయం కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ సాధారణ కార్యకర్తకు కూడా లేనటువంటి పరిస్థితి. అంటే లక్ష్మీనారాయణ సార్ ఇప్పుడు ఏమంటారు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా లేవంటున్నారా? లేకపోతే రిజర్వేషన్ ఒక్కటే అమలయ్యేటువంటి అవకాశాలు ఉండవు కోర్టుకు వెళ్తే? వితౌట్ రిజర్వేషన్ అంటే గతంలో జరిగినట్టుగానే 24 అనుకుంటా 24% రిజర్వేషన్, దాంతో వెళ్ళేటువంటి అవకాశం ఉందంటున్నారా? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ కదలికలు చూస్తా ఉంటే యంత్రాంగం కదలికలు వేగంగా ఉన్నాయి కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ కదలికలు స్థానిక సంస్థల ఎన్నికల కోసం తయారవుతున్నటువంటి స్థితులు ఎక్కడా కూడా లేవు. రెండో విషయం ఏంటంటే ప్రభుత్వం పునరుద్ఘాటిస్తుంది, మేము బీసీల రిజర్వేషన్ పెంచి చట్టబద్ధత కల్పించినాకనే ఎన్నికలకు పోతామని. అది కోర్టులో నిలిచేది కాదు, కోర్టులో గెలిచేది కాదు. మరి అటువంటప్పుడు ఎన్నికలు ప్రభుత్వం ఉన్నటువంటి రిజర్వేషన్ అనుగుణంగానే 50% క్యాప్ అప్ పరిధిలోనే ఎన్నికలకు పోవడానికి సిద్ధం కావాలి. కానీ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, మేము ఈ 42% బీసీల రిజర్వేషన్ ఇంక్లూడింగ్ ముస్లింలు బీసీలలో కలిపి మేము రిజర్వేషన్ దీని ఆధారంగానే పోతాము అనేటువంటి చెప్తా ఉంది. అంటే మీ అంచనా ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ సంబంధించి ఎవరైనా కోర్టుకు వెళ్ళారనుకోండి, కోర్టు ఇవ్వడం కుదరదు అని చెప్పింది అనుకోండి, ఆ టైంలో ఖచ్చితంగా ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోతామని ప్రభుత్వం వ్యవహరించే అవకాశం ఉందంటున్నారా మీరు? ఇప్పుడు ప్రభుత్వమే ఆ విషయం చెప్తుంది కదండి, మేము రిజర్వేషన్ పెంచినాకనే ఎన్నికలకు పోతామని చెప్పి. రిజర్వేషన్ పెంచడం సాధ్యం కాదనేటువంటి గత అనుభవాలు అన్ని కూడా చెప్తున్నాయి. ఇప్పుడు మన సోదరుడు దత్తాత్రేయ చెప్పినట్టు గోపాల్ రెడ్డి ఒక పిటిషన్ వేస్తే, ఎనీవన్ ఇప్పుడు మొన్న కూడా ఒక పిటిషన్ వేస్తే ప్రభుత్వం నిర్ధారితమైనటువంటి స్టెప్ తీసుకోకుండా మీరు కోర్టుకు వచ్చిండ్రు అనేటువంటిది చెప్తున్నాం. ఇప్పుడు నిర్ధారితమైన స్టెప్ తీసుకున్నాక కోర్టుకు పోతే కోర్టు దాని మీద రెస్పాండ్ అవుతుంది. క్యాప్ అప్ దాటి కోర్టు అనుమతి ఇవ్వడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే అది సుప్రీంకోర్టు విధించింది ఇందిరా సహాని కేసులో, మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే ప్రభుత్వం తెలిసి చేస్తున్నటువంటి ఇది ప్రక్రియ, ఇది తెలిసి చేస్తున్నటువంటి ప్రక్రియ.
దాని అంటే వాళ్ళ క్యాడరు ఎన్నికలు రావనే దానికి సిద్ధంగా ట్యూన్ అయి ఉన్నారు. వాళ్ళ నాయకత్వం ట్యూన్ అయి ఉన్నారు. ఓకే, ఒకసారి దత్తాత్రేయ గారు, గతంలో మీరు కూడా 34% 2018 ఆ టైంలో 34% తో ముందుకెళ్దామని అనుకున్నారు, జీవో ఇచ్చారు. అప్పుడు మీకు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు 42% అంటున్నారు. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మీ క్వశ్చన్. అయితే ఆ టైంలో ఈ సర్వే గానీ, అంటే ఇప్పుడు వీళ్ళు ఒక సర్వే చేశారు, పర్టికులర్ గా కులగణన అనేది చేశారు, టోటల్ గా అన్ని ఆస్పెక్ట్ లో కాకుండా స్పెషల్ ఫోకస్ ఆన్ కులగణన. సో ఇది మా సర్వే అనేది ఇక్కడ ఉంది, మేము శాస్త్రీయంగా వెళ్ళాం కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఈ జీవో వర్కౌట్ అవుతుంది అన్నటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. క్యాబినెట్ జోష్ణ గారు, క్యాబినెట్ నిర్ణయాలకు అసెంబ్లీలో చర్చ జరిగి క్యాబినెట్ నిర్ణయం జరిగిన అంశాలపైన చర్చ జరిగి గవర్నర్ ద్వారా రాజ్యాంగబద్ధంగా చట్టం అయితే తప్ప జీవోలు గాని ఆర్డినెన్స్లు గాని కోర్టు యొక్క న్యాయ సమీక్ష పరిధిలోనే ఉంటాయి. ఒకటి ఎందుకంటా ఉంటామంటే ఈ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఇవి కూడా బీసీల రిజర్వేషన్ల అంశం అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అమలవుతున్న రిజర్వేషన్లు కావు. ఆర్టికల్ 246T, ఆర్టికల్ 246D అనేటువంటివి ఈ రెండు కూడా చాలా స్పష్టంగా బీసీల యొక్క రిజర్వేషన్లు ఇబ్బడిమిబ్బడిగా ఏ రాష్ట్రమైనా కూడా తన రాష్ట్రాల అవసరాల అనునిత్యం ఇచ్చుకొని చట్టాన్ని మార్చుకుని ఇస్తున్నవే తప్ప రాజ్యాంగబద్ధంగా ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు కావు. ఏదైతే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా వస్తున్నటువంటి 22% రిజర్వేషన్ ఎస్టీలకు స్థానిక సంస్థలు మనం 2018లో మేము చేసింది ఈవో తీసుకొచ్చి మార్చామన్నమాట, జనాభా దామాష ప్రకారం ఇద్దామని. యాక్చువల్ గా రిజర్వేషన్స్ ఎప్పుడు కూడా జనాభా దామాష ప్రకారం ఇవ్వడానికి ఉండదు. జనాభా 80% ఉంటే ఆర్టిఫిషియల్ గా ఎంత ఇవ్వాలనేటువంటి క్యాలిక్యులేషన్ చేసుకుని ఆ పర్సెంటేజ్ ప్రకారం ఇస్తారు. అంటే అందరూ 100% రిజర్వేషన్ పొందే పరిస్థితులు ఉండవు కదా అట్లా. సో దీంట్లో భాగంగా ఇప్పుడు మేము కూడా 2018లో జీవో నంబర్ 396 తీసుకొచ్చి జీవో ద్వారా రిజర్వేషన్లు ఇచ్చి 33% రిజర్వేషన్లు అమలు చేద్దాం స్థానిక సంస్థలో బీసీలకు అనుకుంటే గోపాల్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ నాయకుడు జడ్చీలకు చెందిన కేసీఎస్ కొట్టిపించిండు. మేము అప్పుడు అమలు చేయలేకపోయినాం, ఎందుకంటే జీవోలు కోర్టు పరిధిలో కొట్టుడు పోతాయి. అందుకే మేము ఏమంటా ఉన్నాము, 9th షెడ్యూల్లో చేర్చడము శ్రీరామ రక్ష లేదు, 9th షెడ్యూల్లో చేర్చడం కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ పార్టీ కాంగ్రెస్ పెట్టిన ఏ బిల్లును ఆమోదించదు, కాంగ్రెస్ కు పేరు వచ్చే ఏ పని బీజేపీ చెయ్యదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్లుని పాస్ చేయించుకొని తీసుకొస్తే దానికి చట్టబద్ధత ఉంటుంది, దాన్ని కూడా కోర్టుకు వెళ్ళడానికి ఉండదు, ఎవరు కూడా దాన్ని ప్రశ్నించడానికి వీలు ఉండదు. 50% స్లాబ్ అనే పేరు మీద ఎన్ని సంవత్సరాలు బీసీలను మోసం చేస్తారండి? రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారు? అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, దాన్ని స్వాగతిద్దాం. ఏమన్నది, జనాభా లెక్కలతో పాటే కులగణన కూడా చేస్తామని చెప్పి ప్రకటించింది. కానీ కులగణన చేయడమే కాదు, కులగణన చేసి ఆ లెక్కలకు రాజ్యాంగబద్ధత కల్పిస్తూ దాని ప్రకారమే విద్యా, ఉద్యోగ, రాజకీయ ఈ 3 అంశాల్లో రిజర్వేషన్లు ఇస్తే బీజేపీ పార్టీని కూడా నమ్మే అవకాశం ఉంటుంది. కేవలం ఓట్ల కోసం మేము ప్రకటించి సీట్లు ఇచ్చే కాడికి వచ్చేసరికి మాకు నో అని చెప్పేది అది ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒకటి, అది బీజేపీ రాజకీయం చేస్తుంది. కాంగ్రెస్ మార్చిచ్చింది జోష్ణ గారు, మేము ఇక్కడ బీసీలందరూ కూడా 5 సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితి. ఆశపడి కాంగ్రెస్ పార్టీ కోటేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు అసెంబ్లీ సాక్షిగా తీసుకొచ్చి ఇస్తుంది. ఇచ్చినప్పుడు 23,000 పైచీలకు బీసీలే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవుతారు అని వాళ్ళు చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద బాధ్యత ఉంది. ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, వారు కూడా డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇందిరా గారు. మేబీ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈ 42 కోటాకు సంబంధించి జీవో అయితే రిలీజ్ అయింది. జీవోలు నిలబడేవి కావు, ఏదో ఇచ్చామని ప్రభుత్వం ఇచ్చింది తప్ప రేపటి రోజున ఎవరు కోర్టుకు వెళ్ళినా నిలబడదు. మా పార్టీల తరఫున అయితే మేము వెళ్ళం, కానీ ఎవరైనా ఇండివిజువల్గా వెళ్తే పరిస్థితి ఏంటి? 42% రిజర్వేషన్ అనేది అమలు అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అనేది వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు చూస్తున్నారు ప్యానెల్ లో ఉన్నటువంటి సోదరులకు, మీకు, అలాగే V6 HMT ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. HMT ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. బేసిక్ ఏంటి అని అంటే, చాలా రోజుల నుంచి నిరీక్షిస్తున్నాం, ఎవరు చేయలేనటువంటి ఒక సాహసోపేత నిర్ణయానికి ఎట్టకేలకు ఈ రోజు తెరపడినందుకు ముఖ్యమంత్రి గారికి, పార్టీ తరఫున ప్రయత్నం చేసిన మా సోదరులు మహేష్ అన్న గారికి, అలాగే బీసీగా ఉన్నటువంటి మంత్రులు పొన్నమన్న గారికి, అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక బీసీ బిడ్డగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని కోరుకున్న దాంట్లో మేము కూడా ఉంటాం. సో ఇవాళ 42% వచ్చినందుకు మనం హర్షించాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా ఇవాళ నేను పేపర్ కొన్ని స్టేట్మెంట్స్ చూస్తాను, ఎందుకంటే జీవో రావడము లేట్ గానే నైట్ జీవో వచ్చింది కాబట్టి. ఆర్ కృష్ణన్న ఇది ఒక హిస్టారికల్ అని చెప్పారు. ఎవరైతే విమర్శించారో వాళ్ళే ఇవాళ ప్రశంసించారు. తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి సోదరులు కూడా దీనిని హర్షించారు.
మరి బీఆర్ఎస్ కూడా హర్షించినట్టుగానే ఉంది, కానీ ఇంకొంచెం ముందు చేస్తే బాగుండు అనే విధంగా మాట్లాడినట్టుగా ఉంది. బట్ అల్టిమేట్ గా మనం అనుకున్నటువంటిది అంటే రాష్ట్ర పరిధిలో ఏదైతే ఉన్నదో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏదైతే ఇవాళ మనకున్నటువంటి 265D6 265 మేబీ కరెక్షన్ ఆర్ 246 246D6 246T6 ఇవి రాజ్యాంగము రాష్ట్రాలకి స్థానికంగా సంబంధించినటువంటి కొన్ని హక్కులను పరిమితులను కల్పించింది. సో ఇవాళ మనం ఫస్ట్ బేసిక్ గా దీని వల్ల ఉపయోగించుకున్నాం అనొచ్చు మా సోదరులు ఇది ముందెందుకు చేయలేదు అని. కానీ కేంద్ర ప్రభుత్వంగా చట్టపరంగా అమెండ్మెంట్ జరిగితే అది శాశ్వత ప్రాతిపాదిక నిలబడిపోతుంది. ఎవరు మనల్ని ప్రశ్నించేటువంటి నైతిక హక్కు ఉండదు. సొసైటీలో అందరూ ఒకే రకంగా ఉండరు, కొంత డిఫరెంట్ గా ఉన్న వ్యక్తులు కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉన్నప్పుడు అది కూడా అవకాశం ఉండదు. అందుకోసం మాకు చట్టపరంగా ఉన్నటువంటి అవకాశాలను అన్ని విధాలుగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. బట్ అల్టిమేట్ గా కేంద్రంలో బీజేపీ ఉండడం ద్వారా ఇవాళ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇది జరిగినట్లయితే కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ పోతుంది కాబట్టి వాళ్ళు చేయకూడదని డిసైడ్ చేసుకుని గవర్నర్ వ్యవస్థను వాళ్ళు శాసించారని చెప్పాల్సిన అవసరం అయితే ఏర్పడింది. సో ఇవాళ రాష్ట్రపతి వ్యవస్థ గవర్నర్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తున్నారో తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. కాబట్టి నేనేం తెలియజేస్తున్నానంటే ఈ రాష్ట్రంలో ఇవన్నీ అయిపోయిన నేపథ్యంలో రేపు 30వ తారీఖు కోర్టు మనకి అల్టిమేట్ ఇచ్చింది. అంటే ఐ మీన్ 30th లోపు చెయ్యండి అని చెప్పారు, చెయ్యాలని చెప్పారు. కాబట్టి కోర్టును కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు నా పరిధిలో ఏముంది అని చేసుకోవడానికి ఒక అమెండ్మెంట్ అవసరమైంది, ఆర్డినెన్స్ తెచ్చాము, దాని ద్వారా జీవో తెచ్చాము. సో ఇది ఇవాళ పరిపూర్ణంగా ఏమంటారు బీసీలకు ఇచ్చినటువంటి మాట మేరకు అయి ఉండొచ్చు. ఆనాడు తెలంగాణ ఇచ్చేటప్పుడు సోనియా గాంధీ ఇది సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ ఇస్తున్నామని చెప్పినటువంటి నేపథ్యం అయి ఉండొచ్చు. ఇవాళ 100% రాహుల్ గాంధీ ద్వారా రేవంత్ రెడ్డి అన్న ఇవాళ ఫుల్ఫిల్ చేశారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను ఒక బీసీ బిడ్డగా. పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇలాంటి విషయాలు. ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు సామాజిక తెలంగాణ పలు సందర్భాల్లో మేము మాట్లాడినాం. ఎప్పుడు నాకు సామాజిక తెలంగాణ అవుతుంది, రాజ్యాధికారంలో నా వాట పెరిగినప్పుడు, నా యొక్క భాగస్వామ్యం పెరిగినప్పుడు. కాబట్టి అది వాళ్ళ పెరగడానికి అవకాశం వచ్చింది. ఈ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీలకు అతీతంగా తెలంగాణ సమాజంలో ఉన్న నా బిడ్డలందరిది, నా బీసీ బిడ్డలందరిది, నా అన్నదమ్ములకు అక్కజళ్ళకు అందరికి ఉందని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి అలాగే మేము మాత్రం కోర్టుకు వెళ్ళము, మేము మాత్రం కోర్టుకు వెళ్ళమని కొద్దిమంది సోదరులు మాట్లాడినారు. కొన్ని బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కోర్టుకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఏం లేవు అని అన్నారు. బట్ మొన్న మాధవరెడ్డి గారు మల్లవ్వ వెళ్ళారు, అప్పటికి ఇంకా ఉత్తర్వులు రాలేదు. సో జీవో లేదు కాబట్టి ఈ పత్రికా వార్తలను ఆధారంగానో మీడియాలో వచ్చే కథనాల ఆధారంగా దీన్ని మనం విచారణకు తీసుకోలేమని చెప్పేసి కోర్టు చెప్పింది. ఇప్పుడు మీరు జీవో ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్తే ఏంటి సిచ్యువేషన్? అదే చెప్తున్నా. ఇప్పుడు తను ఏంటి, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏదన్నా మంచి జరిగితే జరగకూడదు అనడానికి జనరల్ గా ఏమంటారు రాజకీయ పార్టీల యొక్క కుట్రలు జరుగుతాయి. సో వాళ్ళు డైరెక్ట్ గా చేయకుండా కొన్ని ఇండైరెక్ట్ వ్యవహారాలు చేస్తారు. సో వెళ్ళినటువంటి సోదరులు మరి ఏ నేపథ్యంతో వెళ్లారు, ఏ ఉద్దేశంతో వెళ్లారు, వాళ్ళ ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటో కూడా త్వరలోనే మనకి తెలుస్తుంది. కాబట్టి ఇవాళ పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉంది. 100% ఇది అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి గారు మొన్న తమిళనాడు వేదిక కూడా కరుణానిధి దీనికి ఏమంటారు తనిచ్చినటువంటి దాని ద్వారానే మేము ఫాలో అయ్యామని కూడా కరుణానిధి గారి గురించి గొప్పగా కూడా చెప్పున్నారు. కాబట్టి అల్టిమేట్ గా బీసీలకి 42%, ఎస్సీ ఎస్టీలది కలిపి 69%తో ఎన్నికలకి పోబోతున్నాం. ఎవరైనా కోర్టు మెట్లు ఎక్కినా కూడా మాకున్నటువంటి రాజ్యాంగ పరంగా మాకున్నటువంటి హక్కును మేము వినియోగించుకున్నామని చెప్పబడుతుంది. ఎట్ ద సేమ్ టైం కేశవానంద భారతి కేసులో చెప్పినటువంటి దాంట్లో రిజర్వేషన్లు అవసరమైనప్పుడు వాటిని మనము పొడిగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దానికి కావాల్సినటువంటి సపోర్టివ్ డాక్యుమెంట్ కూడా మనం పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించినటువంటి కుటుంబ సర్వే చేశారు, దాని ద్వారా ఒక ఎంపిరికల్ డేటా ఇచ్చారు. ఆ డెడికేషన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకే ఇవాళ రిజర్వేషన్లు అనేది ముందుకు సాగుతున్నాయని చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ ఒక జ్యుడిషియర్ లో పనిచేసినటువంటి వ్యక్తి, ఇవాళ దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి నివేదికను మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తి ఒక నిబద్ధతతో మూవ్ ఆన్ అవుతారు. అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మనం బుట్టదాఖలు చేస్తే ఇంకా వ్యవస్థకి గౌరవం మనం ఎక్కడిచ్చినట్టు అవుతుంది కాదు కదా. కాబట్టి 100% ఒక మంచి పని కోసం ఒక అడుగు ముందు పడింది. రాబోయే రోజులు ఇంకా పడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇది ఒక స్టెప్, మొదటి అడుగు పడ్డది. ఈ అడుగును మనము అందిపుచ్చుకొని ముందుకు వెళ్తే
బీసీలకైనా ఎస్సీలకైనా అంటే ఇందిరా గారు పార్టీలు వాళ్లే కేసులు వేస్తారా లేదా వెనకుండి వేయిస్తారా అనేది ఇప్పుడు 2018 లో కూడా 34% గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ టైంలో వెళ్లారు. వాళ్ళ వెనక కాంగ్రెస్ ఉంది అని చెప్పేసి ఇంత ముందు దత్తాత్రేయ గారు కూడా మాట్లాడినట్టు ఇప్పుడు వేసినటువంటి వ్యక్తి జోషా గారు ఓకే అదే క్వశ్చన్ అడుగుతున్నా అంటే ఇప్పుడు ఆ వేసిన వ్యక్తి వాళ్ళ ఎవరి పార్టీలో ఉన్నారు కూడా వాళ్ళ అడగాల్సిన అవసరం ఉంది. ఇందిరా గారు ఇక్కడ క్వశ్చన్ గత ప్రభుత్వంలో ఇప్పుడు అని కాదు, ఇప్పుడు ఇంత ముందు మీరు చెప్పినప్పుడు వీళ్ళు ఆహ్వానిస్తున్నారు కానీ ఎవరితోనైనా వేయించే అవకాశాలు ఉంటాయన్న విధంగానేగా మాట్లాడారు. సో గతంలో మీరు అదే అటెంప్ట్ చేశారు. సో ఇప్పుడు మరి ఎవరు వెనకున్నా అయినా ఇండివిజువల్ కేసు అయితే పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. అయినా కూడా నేనేమంటున్నా, ఆ రోజు కేసీఆర్ సర్కార్ ఏమాత్రం వీటి కోసం కొట్లాడలే. కోర్టుల కేసు ఉండగానే జాజుల కేసు వేసినప్పుడు కోర్టుల కేసు ఉండగానే నోటిఫికేషన్ ఇచ్చారు. సో దానిని తూతు మంత్రంగా కంటిన్యూ చేశారు వాళ్ళు. కానీ కోర్టుకి ఎవరైనా వెళ్లే ప్రయత్నం చేసినా వెళ్ళినా కూడా నేను ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పడానికి మా ప్రభుత్వం దగ్గర పూర్తి ఆధారాలు తెలియజేస్తున్నారు. ఓకే, డన్. మొత్తానికి జీవో అయితే రిలీజ్ అయింది. ఇవాళ రేపో స్కెడ్యూల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కోర్టుకు మెట్లెక్కినా కూడా 42% రిజర్వేషన్ అమలయ్యే విధంగానే ఇచ్చాము ఈ జీవో అని చెప్పేసి మరి కాంగ్రెస్ తరఫున వచ్చినటువంటి ఇందిరా గారు అంటున్నారు. చూద్దాము. ఇక నెక్స్ట్ టాపిక్